ఈ రోజే మేము కేరళ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము టౌన్ స్టేషన్కి వెళ్తాము. కాకినాడ టౌన్ స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కుతాము. ఇక్కడ నుంచి మేము బెంగళూరు అయితే రీచ్ అవుతాము. దారిలో ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏం చేసామో అన్నీ బ్లాగ్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 5:30కి అయితే ట్రైన్ ఎక్కాము మేము. మా జర్నీ వచ్చేసి 10 days అనమాట. సో మా లగేజ్ అంతా కూడా మేము ప్యాక్ చేసుకున్నాము. మా పేరెంట్స్ లేకుండా నేను ఫస్ట్ టైం ఇంత దూరం ప్రయాణించడం. అలా ట్రైన్లో నుంచి వ్యూ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. మా ట్రిప్ అయితే కేరళకి పెట్టుకున్నాము. సో మేము ఫస్ట్ హనీమూన్కి కేరళ వెళ్దామని అయితే అనుకున్నాము. కాకినాడ నుంచి కేరళ వెళ్లకుండా మేమైతే బెంగళూరు వెళ్తున్నాము. బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక రోజు స్టే చేసి అక్కడంతా తిరిగి తర్వాత మేము కేరళ వెళ్దాం అనేది ఫిక్స్ అయ్యాము. మాకు టైం పాస్ అవ్వట్లేదని చెప్పి నేను మా హస్బెండ్ పల్లీలు అయితే కొనుక్కున్నాము. మా హస్బెండ్ అయితే వచ్చిన ప్రతి స్టేషన్లోని దిగిపోయి ఎక్కిస్తూ ఉండేవారు. ఆయన చాలా సరదా మనిషిలేండి. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం నేను మా హస్బెండ్. ఈలోగా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. అలా ఈవినింగ్ సన్సెట్లో ట్రైన్ చూస్తుంటే భలే చూడముచ్చటగా ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరిదైనా రాజమండ్రి అయితే కామెంట్ చేయండి. ఈలోగా నైట్ 9 అయితే అయింది. లైట్స్ అవి ఆఫ్ చేస్తారు కాబట్టి మేమైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం. మా మమ్మీ అయితే మా కోసం చపాతీ విత్ పొటాటో కర్రీ అయితే వండారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తూ మరీ తిన్నాం. ఈరోజు నైట్ డిన్నర్ చపాతీ విత్ పొటాటో కర్రీ. మా హస్బెండ్కి నాకు పక్కనే బెర్త్ అయితే వచ్చిందనమాట. అది కూడా అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. ప్రశాంతంగా పడుకున్నాం మార్నింగ్ దాకా. ఈలోగా రేణుగుంట అయితే వచ్చింది. మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తూనే ఉన్నారు. నేనైతే మంచి నిద్రలో ఉన్నా. ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 o'clock అయింది అరౌండ్. తిరుపతి అయితే వచ్చింది. ఆ టైంకి అయితే నేను నిద్ర లేచాను. ఈలోగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ బనానాస్ అయితే తిన్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ లెగ్సేటప్పటికే టిఫిన్స్ వచ్చి వెళ్ళిపోయాయి అంట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ రాలే, సో అందుకని చెప్పి మేము తెచ్చుకున్న బనానాస్ అయితే ఓకే హ్యావ్ ఇట్. ఇంకా మేము బెంగళూరు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు టైం 10:40 అయితే అయింది మార్నింగ్. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయింది మేము బెంగళూరు రీచ్ అయ్యే టైంకి. ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయాం. ఆటో అయితే బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాం. మా హస్బెండ్ అయితే చెప్తున్నారనమాట పక్క నుంచి వీడియోస్ మంచిగా తీయు అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం వీడియోస్ తీయడం కాబట్టి నాకైతే తెలియట్లేదు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా. ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన రూమ్కి 1.5 kilometer. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి బయటది సిట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కూర్చోడానికి ఉయ్యాల అది భలే ఉంది, చూపిస్తా. ఇది కూర్చోడానికి ఒక ఉయ్యాలన్నమాట. సో ఇలా తిరిగితే ఇక్కడ ఒక సోఫా, ఇంకా ఇలా చూస్తే ఇది ఇంకా పెద్ద సోఫా. ఇదంతా బయట. మేమైతే డైరెక్ట్గా కేరళ వెళ్ళలేదు. సో మేము ఇక్కడ కేరళ టు బెంగళూరు అయితే వచ్చాము. బెంగళూరులో కేఏపురం దగ్గర అయితే దిగాము. సో దిగిన తర్వాత అక్కడి నుంచి మేము కేఏపురంలో రైల్వే స్టేషన్లో దిగి మేము క్యాబ్ ఎక్కి ఇక్కడ ఇండియన్ సూట్స్ రెస్టారెంట్లో అయితే దిగాము. సో ఇక్కడ 2 అయితే ఉన్నాయంట. ఇక్కడ అంబియన్స్ అయితే నాకు నచ్చింది. ఇక్కడైతే అంబియన్స్ అయితే నాకు నచ్చింది. సో ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఈలోగా మేమైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాం. సో లంచ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. మేమైతే ఇక్కడ బెంగళూరు రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడ పక్కనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మన సౌత్ ఇండియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే లంచ్కి వెళ్తాం. మేము అక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళామో ఫుడ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూసేయండి.